ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు గీత. ఇన్ని రోజులు మేము వేరే గీతా ఆర్ట్స్ గురించి వేరేగా విన్నాము సార్, ఇప్పుడు రీజన్ బయటపడింది అంటున్నారు. చెప్తున్నా పబ్లిక్ గా చెప్పాను కదా. ఓకే ఓకే, బ్రేకింగ్ న్యూస్. ఏదో ఒక 2021 మీరు చెప్పారు కదా నాకు, ఫస్ట్ 21 చెప్పారు ఈ కథ నాకు. అప్పుడు సినిమాగా దాన్ని మారలేదు. ఆహ్కి వచ్చి వెబ్ సిరీస్ కింద అనిపించారు దీన్ని. సినిమా చేస్తే బాగున్నాం అని అప్పటి నుంచి నేను ఎప్పుడు కనుక్కున్నా ఆయన్ని, ఆ కథ ఏం చేసావు, ఆ కథ ఏం చేసావు, చాలా మంచి కథ, అది సినిమా వస్తే బాగున్నాం అని అనుకుంటే, అందులో ఆ అమ్మాయి అంత క్యారెక్టర్ని మూయగలగాలి. ఇవాళ అంత క్యారెక్టర్ని మూయగలిగిన కెపాసిటీ నేను లక్ష్మికే ఉంది. అంటే ఎంత బాగా చేసిందంటే బెస్ట్ యాక్టర్ వస్తే ఏమీ ఆశ్చర్యం లేదు. చూస్తే ఇంకా ఎక్కువ మాట్లాడాలి వస్తుంది. దానికి విజయ్ దేవరకొండ తీసుకొద్దాం. అడుగుదాం వస్తారా కూడా వినిపిస్తాను. ఏమైంది? వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది, అది మిస్ అవడానికి లేదు. ఓకేనా? వచ్చిందా రాలేదా? ఎందుకంటే ఫంక్షన్ కి ఏదోరకం పిలుద్దామని అన్నాను కదా, అది వచ్చిందా? సో ఆయన వస్తే బాగుంటుందా? బాగుందా? సో దీక్షిత్ అంత ఇంటెన్స్, అంత మంచి యాక్టర్ అనేది ఏ సినిమా చూస్తేనే నాకు అర్థమవుతుంది. అంతకుముందు అతను చేసిన క్యారెక్టర్స్ కన్నా కూడా. అందుకని అందరినీ శిల్పాల కింద చెక్కింది మా డైరెక్టర్ గారు. ఆయన అంత ఇంటెన్సిటీ ఆయన ముందు నేను చూస్తే అనిపించదు. ఆడియో ఓకే అమ్మా? మళ్ళీ ఎక్కడ పోయిందో చెప్పండి. సరే అమ్మా, మీరింది మనం మాట్లాడతాం. ఆకలి అవుతుందంట.